నమస్కారం. హెచ్సిబి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. తెనాలి పాత శివాలయంలో ఘనంగా శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి శాంతి కళ్యాణ మహోత్సవం. చెంచుపేటలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం. తెనాలి గంగానంపేటలో వేయించేసి ఉన్న శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామివారి ఆలయం నందు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి శాంతి కళ్యాణ మహోత్సవాన్ని మంగళవారం శాస్త్రోక్తంగా ఘనంగా నిర్వహించారు. ఆడి కృత్తికను పురస్కరించుకుని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృత అభిషేకాలు, ప్రత్యేక పూజలు, శాంతి కళ్యాణ మహోత్సవాలను అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో రమణకుమారి మాట్లాడుతూ ఆడికృత్తిక పర్వదినం సందర్భంగా ఆలయంలో శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి శాంతి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగిందని అన్నారు. అలాగే భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. శ్రావణ మాసంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించడం జరుగుతుందని, పాల్గొనదలిచిన వారు భక్తులు ఆలయంలో కార్యాలయంలో సంప్రదించాలని ఈవో రమణకుమార్ వివరించారు. కళ్యాణ మహోత్సవంలో పెసర్లంక రమణ దంపతులు పాల్గొన్నారు. శ్రీ పర్వతవర్ధిని సమేత రామేశ్వర స్వామి దేవస్థానంలో వేంచేసి ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఈ రోజున ఆడికుత్రిక సందర్భంగా ప్రాతకాలం నుంచి విశేషమైనటువంటి అభిషేకాలు చేయటం జరిగింది. తదుపరి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి శాంతి కళ్యాణం నిర్వహించడం జరిగినది. ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా వచ్చేటువంటి ఈ ఆడికుత్రికకి విశేషమైన జనం పాల్గొనడం జరిగింది. తదుపరి వచ్చే శ్రావణ మాసంలో కూడా దేవస్థానంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలను ఏర్పాటు చేస్తున్నాము. దేవస్థానంలో శ్రావణ మాసంలో ప్రతిరోజు 30 రోజులు కూడా శ్రావణ మాసం మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు మీ గోత్రనామాలతో అమ్మవారికి కుంకుమార్చన చేయటం జరుగుతుంది. కుంకుమార్చనలో పాల్గొనదలిచిన వాళ్ళు కార్యాలయంలో సంప్రదించవలసిందిగా తెలియపరుస్తున్నాము. శ్రావణ మాసంలో కూడా ప్రత్యేకమైన కార్యక్రమాల్లో భక్తజనులు పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలకి పొందవలసిందిగా తెలియజేస్తున్నాము. తెనాల్లోని పుట్టి నాగేశ్వరరావు ఫంక్షన్ హాల్ నందు ది లెమన్స్ ఎవలాంజికల్ ఫెలోషిప్ వారి బ్యూటిఫుల్ బుక్స్ చెన్నై వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రైస్తవ పుస్తక ప్రదర్శనను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ కమిషన్ వైస్ చైర్మన్ డాక్టర్ జాషువా డానియల్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏపీ రాష్ట్ర మైనార్టీస్ కమిషన్ వైస్ చైర్మన్ డాక్టర్ జాషువా డానియల్ మాట్లాడుతూ పుస్తక ప్రదర్శన వల్ల ఎంతోమంది క్రైస్తవ మిషనరీలు ప్రవర్తన జీవిత విశేషాలు, వారు దేవునితో చేసిన సేవా విశేషాలు పుస్తకాల రూపంలో తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. బ్యూటిఫుల్ బుక్స్ చెన్నై వారు నిర్వహించిన పుస్తక ప్రదర్శనలో అన్ని రకాలైన క్రైస్తవ రచనలు, బైబుల్ కథల పుస్తకాలు లభించే ఏర్పాటు చేయడం ఉదాహరణని అన్నారు. పుస్తక ప్రదర్శనశాల కన్వీనర్ బ్రదర్ జయదేవ్ రూపస్ మాట్లాడుతూ పుస్తక ప్రదర్శన 30వ తేదీ నుండి ఆగస్టు 5వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రెవరెండ్ డాక్టర్ యేసురత్నం, రెవరెండ్ డాక్టర్ ఆదాం కెనడీ, రెవరెండ్ డాక్టర్ బాబు సర్వోత్తమరావు, రెవరెండ్ సాల్మన్, రెవరెండ్ సోనరాజు, బ్రదర్ విజయ్, బ్రదర్ ఇజ్రాయిల్, బ్రదర్ పాల్ తదితర సంఘస్థులు పాల్గొన్నారు. చాలామంది దేవుని యొక్క సేవకులు చాలామంది పరిచయం చేస్తున్నారు. పరిచయం చేస్తున్నా కానీ నాలెడ్జ్ అనేది కంపల్సరీగా ఉండాలి. దేనివలన ఈ నాలెడ్జ్ వచ్చిందంటే బైబిల్ చదువుతాం, రెగ్యులర్గా 66 పుస్తకాలు చదువుతాం, వాటిలో ఉన్న మర్మాత్మ విషయాలు తెలుసుకుంటాం. కానీ వాక్యం అనేది మనకి చాలా జీవనాధారం, జీవాన్ని ఇచ్చేది. కాబట్టి ఈ వాక్య పరిచయలో అనేక మంది పుస్తకాలు రాశారు. చాలామంది రచయితలు ఉన్నారు. వారు కూడా కమిట్మెంట్ తోటి రాస్తారు. అంటే ఆత్మీయంగా ఉండాలి. ఆత్మీయంగా దేవుని సేవ జరిగించాలంటే బుక్స్ చాలా ఇంపార్టెంట్. 66 పుస్తకాలు చదువుతాం, బైబిల్ ఉన్న 66 పుస్తకాలు చదువుతాం, లేకపోతే ప్రవక్తల గ్రంథాలు చదువుతాం. కానీ దాంట్లో ఉన్న లోతైన విషయాలు తెలుసుకోవాలంటే రచయితలు రాసిన బుక్స్ తప్పనిసరిగా చదవాలి. మా యొక్క ఇంకో టీము ఇదే దినము వాస్కో డ గామా అంటే గోవాలో పుస్తక ప్రదర్శన ఈ సమయంలో అక్కడ ఇనాగ్రేషన్ అక్కడ కూడా జరుగుతూ ఉంది. వారు పనాజీలో, తర్వాత వెస్ట్ బెంగాల్, సిక్కిం అలా పుస్తక ప్రదర్శనలు దేవుని కృపను బట్టి జరిగిస్తూ ఉన్నాం. మా యొక్క సహవాస నాయకులైన కీర్తిశేషులైన జాషువా డానియల్ గారి యొక్క పుస్తక ప్రదర్శన విషయమై ఎంతో దేవుని చేత నడిపింపు పొందుకుని, అదేవిధంగా ఇప్పుడు నాయకులుగా ఉన్న జాన్ డానియల్ గారు కూడా దెర్ ఈజ్ నో కమర్షియల్ మోటివ్ బిహైండ్ దిస్. ఇప్పుడైతే ఒక 2 టేబుల్ మీద, ఇప్పుడైతే దాదాపు 200 టేబుల్ మీద ఈ పుస్తక ప్రదర్శన జరగబడింది, అరేంజ్ చేయబడింది. కానీ
మొదటగా ఆరంభించినప్పుడు ఇటువంటి చిన్న చిన్న పుస్తకాలతో ఆరంభించబడింది. 2 టేబుల్ మీద ఆరంభించబడింది. కానీ దేవుని యొక్క ప్రణాళిక మరియు దేవుని బిడ్డల నడిపింపు, అదేవిధంగా దేవునికి సేవకు సమర్పించుకున్న సహోదరులు వారి యొక్క డెడికేషన్తో వారి కుటుంబాలను విడిచిపెట్టి కానీ దేవుని సేవ నిమిత్తం ఇక్కడ దీంట్లో పనిచేసే వాళ్ళు ఎవరు కూడా శాలరీస్ కోసము అట్లా కాదు, కానీ వారు సమర్పించుకుని వారి యొక్క ప్రొఫెషన్స్ని విడిచిపెట్టి ఇక దేవుని సేవలో సహాయం చేస్తూ ఉన్నారు. మనుషులకు ఈ దినాల్లో అవసరమైన పుస్తకాలు ఏమై ఉన్నాయో అవి క్రీస్తు బోధ ద్వారా రచించి దైవజనులైన వారు, భక్తులైన వారు వాటన్నిటినీ ఏర్పాటు చేసిన పుస్తకాలు మీరు ఇక్కడ చూడొచ్చు. పిల్లల కొరకు, పెద్దల కొరకు, యవనస్తుల కొరకు, వృద్ధులైన వారి కొరకు, అన్ని ఏజ్ గ్రూప్స్ వారికి కావాల్సిన పుస్తకాలు. ఈ దినాల్లో యవనస్తులైన వారు మరి ముఖ్యంగా వారు తప్పుడు దారిలో వెళ్తున్నారు, తప్పుడు మార్గంలో వెళ్తున్నారు. కానీ వారికి మంచి మార్గంలో నిలబెట్టడానికి బ్యూటిఫుల్ బుక్స్ వారు ఏర్పాటు చేసిన పుస్తకశాలలో రానే ఉన్న 7 రోజులు మంచి పుస్తకాలు మీకు దొరుకుతాయి. తక్కువ ధరల్లో అన్ని రకాల బైబిల్స్, జీవిత చరిత్రలు, సండే స్కూల్ పిల్లలకు పెద్ద వయసులో ఉన్న వారి కొరకు పాటల పుస్తకాలు, కామెంటరీస్ దొరుకుతాయి. క్రైస్తవ సాహిత్యంలో మనకు కావాల్సిన పుస్తకాలన్నీ, దైవజనులు రచించిన పుస్తకాలన్నీ ఈ బుక్ ఫేర్లో మనకు దొరుకుతాయి. డాక్టర్ రావు వి నాగిశెట్టి జ్ఞాపకార్థం వారి మేనలుడు పాలడుగు లక్ష్మీనారాయణ సహకారంతో శ్రీ శివలింగ స్వామి భక్తబృంద సేవా సమితి అధ్యక్షులు కుర్రాశ్రీను పర్యవేక్షణలో తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలో గల శ్రీ శివలింగ స్వామి భక్తబృంద సేవా సమితి అన్నదాన కేంద్రం వద్ద మంగళవారం పేదలకు, నిరాశ్రులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించి తమ సౌహృదయం చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బండారు రవికాంత్ మాట్లాడుతూ కీర్తిశేషులు డాక్టర్ రావు వి నాగిశెట్టి జ్ఞాపకార్థం తెనాలి రైల్వే స్టేషన్ వద్ద శ్రీ శివలింగ స్వామి భక్తబృంద సేవా సమితి అన్నదాన కేంద్రం వద్ద సమితి అధ్యక్షులు కుర్రాశ్రీను పర్యవేక్షణలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. పంటుపల్లి గోపాలకృష్ణ మాట్లాడుతూ పాలడుగు లక్ష్మీనారాయణ మేనమామ కీర్తిశేషులు డాక్టర్ రావు వి నాగిశెట్టి జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. గత 6 సంవత్సరాలుగా సేవా సమితి దాతల సహాయ సహకారాలతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని, ఈ అన్నదాన కేంద్రాన్ని వేదికగా చేసుకుని ప్రజలు అన్నదానంలో భాగస్వాములు అవుతున్నారని, అందరికీ ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో మామిడిబొత్తుల సుబ్రహ్మణ్యం, అన్వేష్, సాయి, అరవింద్, కార్తిక్, పోలిశెట్టి సాయి, కార్తిక్ రాజు మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు అన్న సంతర్పణ కార్యక్రమం పాలడుగు లక్ష్మీనారాయణ గారి మేనమామ గారు అయినటువంటి నాగిశెట్టి రావు గారు అమెరికాలో స్వర్గస్థులైనారు. మరి వారి కార్యక్రమం నిమిత్తం ఈరోజు పాలడుగు లక్ష్మీనారాయణ గారు ఇక్కడ పేదలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. నాగిశెట్టి రావు గారు మన 12వ వార్డు పాలడుగు లక్ష్మీనారాయణ గారికి స్వయాన మేనమామ. ఆయన అమెరికాలో నివాసం ఉంటున్నారు. ఎప్పుడో నుంచి దాదాపుగా ఒక 50 సంవత్సరాల క్రితం మన తెనాలి నుంచి కూడా విదేశాల్లో స్థిరపడిపోయి ఆయన ఎంతోమందికి అవకాశాలు కల్పిస్తూ చాలామందిని అమెరికాలో ఒక ఉన్నత స్థానంలో నిలబెట్టిన వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి శ్రీ పివి రావు గారు, నాగిశెట్టి రావు గారు. ఆయన్ని స్మరించుకుంటూ ఇవాళ ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవ ఆధ్వర్యంలో అన్న సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన కుర్రాశ్రీని గారికి మరి ముఖ్యంగా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తెనాలి చెంచుపేటలోని కేఎస్ఎం పాఠశాల సమీపంలో గుర్తు తెలియని ఒక వృద్ధుని మృతదేహం లభ్యమైంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు వృద్ధుని వయసు సుమారు 70 సంవత్సరాల కలవని చెంచుపేట ప్రాంతంలో యాచిస్తూ జీవనం కొనసాగిస్తున్నారని తెలిపారు. మృతుని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 3 టౌన్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసును నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సిపిఎం పార్టీ మాజీ రాష్ట్ర నాయకులు దివంగత పరుచూరు నాగేశ్వరరావు సతీమణి చిగురుపాటి నాగశిరోమణి భౌతిక కాయం చెంత ప్రజా సంఘాల నాయకులు నివాళులర్పించారు. సిపిఎం పార్టీ మాజీ రాష్ట్ర నాయకులు దివంగత పరుచూరు నాగేశ్వరరావు సతీమణి చిగురుపాటి నాగశిరోమణి భౌతిక కాయం చెంత ప్రజా సంఘాల నాయకులు నివాళులు అర్పించారు. మంగళవారం నెల్లూరు తన కుమారుని నివాసంలో మృతి చెందిన నాగశిరోమణి మృతదేహాన్ని పార్టీ వర్గాలు తెనాలిలోని నివాసానికి తీసుకువచ్చిన క్రమంలో సిపిఎం నాయకులు ఆమెకు ఘనంగా నివాళి అర్పించారు. బుధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆమె కుమారుడు డాక్టర్ అజయ్ కుమార్ తెలియజేశారు. నాగశిరోమణికి నివాళి అర్పించిన వారిలో సిపిఎం పార్టీ మాజీ కార్యదర్శి, రాజ్యసభ మాజీ సభ్యులు పెనుమల్లి మధు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పినమనేని మురళీకృష్ణ, జయ జయరాం, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్ భావన్ నారాయణ, వై నేతాజీ, సిపిఎం తెనాలి కార్యదర్శి కొల్లిపర బాబు ప్రసాద్,
సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు ములకా శివసామిరెడ్డి, వేమూర్ నాయకులు బి అగస్టిన్, కోగంటి సజ్జని, కోగంటి దుర్గాప్రసాద్, విశ్రాంత ప్రభుత్వ ఉపాధ్యాయుని చిగురుపాటి శారద, పార్టీ అభిమానులు ఉప్పల శివరామకృష్ణయ్య, కాట్రగడ్డ కృష్ణ, కడియాల సుబ్బారావు, కడియాల సరళకుమారి, కోగంటి మల్లికార్జున తదితరులు నివాళులర్పించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ధూళిపాళ్ల రమాదేవి తమ సంతాపం తెలిపారు. పర్చూరు నాగేశ్వరరావు గారి సతీమణి 40 సంవత్సరాలు ఈ తెనాలి పట్టణంలో విద్యారంగంలో సేవలు అందించినటువంటి శిరోమణి గారు ఈరోజు ఉదయం మరణించారు. నెల్లూరులో డాక్టర్ అజయ్ కుమార్ తన యావత్ జీవితాన్ని ప్రజలకు అంకితం చేసి నెల్లూరు డాక్టర్ రామచంద్రారెడ్డి గారి ప్రజా వైద్యశాలలో అక్కడ పనిచేస్తున్నారు. గుంటూరు మెడికల్ కాలేజీలో చదువు పూర్తవగానే డాక్టర్ రామచంద్రారెడ్డి గారి హాస్పిటల్లో సేవలు అందిస్తూ ఉన్నారు. వారి దగ్గర తల్లి శిరోమణి గారు ఇటీవల కాలంలో అక్కడే ఉంటున్నారు. తెనాలిలో ఎనలేని సేవలు అందించినటువంటి విద్యారంగంలో అనేక రకాలుగా సేవలు అందించినటువంటి వారి మృతి ఈరోజు చాలామంది పుర ప్రముఖుల్ని పెద్దల్ని అందరినీ కూడా కలిచివేసింది. ఏమైనా జీవితంలో త్యాగాలకి పెట్టింది పేరు పర్చూరు నాగేశ్వరరావు గారి కుటుంబం. ఆయన కుమారుడు డాక్టర్ అజయ్ కుమార్ అదే బాటలో నడిచాడు. వారికి అన్ని విధాల కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు పక్షాన మేము ఘనంగా నివాళి అర్పిస్తున్నాం. ఇప్పుడే వారి భౌతికాయం ఇక్కడికి రావడం జరిగింది. రేపు ఉదయం 10 గంటలకి అంత్యక్రియలు జరుగుతాయి. బంధుమిత్రులు అందరి తరఫున వారికి ఘనమైనటువంటి నివాళి అర్పిస్తూ రేపు అందరూ ఈ అంతిమయాత్రలో పాల్గొనాలని చెప్పేసి మనవి చేస్తూ సెలవు. నమస్కారం. చిగురుపాటి నాగశిరోమణి గారు మా తల్లిగారు ఈరోజు తెల్లవారుజామున మరణించారు. ఆమె దాదాపు తెనాలిలో టీచర్గా 40 సంవత్సరాలు సేవలు అందించారు. ఆమె మరణం చాలా బాధాకరంగా ఉంది. ఆమె వయసు కూడా పెద్దదే, 88 సంవత్సరాలు. టీచర్ చిగురుపాటి నాగశిరోమణి గారి మృతి సిపిఎం పార్టీ కుటుంబాలకు కూడా ప్రజాతంత్ర ఉద్యమాలకి నష్టం. ఎందుకంటే ఆమె పర్చూరు నాగేశ్వరరావు గారు సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకులుగా, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శిగా సుదీర్ఘకాలం పనిచేశారు. అట్లాగే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఆయన స్వయంగా పాల్గొన్న వ్యక్తి. అనేక సార్లు జైలు శిక్షలు, అట్లాగే రహస్య జీవితాల సందర్భంగా కూడా మరి టీచర్ గారు కుటుంబాన్ని తీర్చిదిద్ది మరి డాక్టర్ అజయ్ కుమార్ గారిని నెల్లూరు డాక్టర్ పుత్తలపల్లి రామచంద్రారెడ్డి ప్రజా వైద్యశాలకి అంకితం చేశారు. ఇవాళ వైద్యం అంటే వ్యాపారం దోపిడీగా ఉండే సందర్భంలో మరి సేవాభావంతో మరి డాక్టర్ అజయ్ కుమార్ గారిని తీర్చిదిద్దారు నాగేశ్వరరావు గారు, శిరోమణి గారు. అట్లాగే పార్టీకి ఏదైనా కష్టకాలంలో కూడా ఇబ్బందులు వచ్చినా కానీ మరి నాగేశ్వరరావు గారికి అండగా ఉంటూ తోడ్పడుతూ మాకు కూడా ఉద్యమాలకి కుటుంబాలకు కూడా సహాయం చేసిన ఆమె మృతి బాధాకరమైన విషయం. ఆమె లేని లోటు తీర్చలేనిది. అందుకనే సిపిఎం పార్టీ అట్లాగే ప్రజా సంఘాలు కూడా ఆమె మృతికి తీవ్రంగా సంతాపం తెలియజేస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మాడ వీధులలో శ్రీ వైఖానస ఆశ్రమంలో వేంచేసి ఉన్న శ్రీ విఖనస ఆచార్య స్వామి వారికి తెనాలి శ్రీ వైఖానస సేవా సంఘం అధ్యక్షులు, ఆల్ ఇండియా అర్చక ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మేడూరు శ్రీనివాసమూర్తి దంపతులు మంగళవారం పట్టు వస్త్రాలను సమర్పించారు. తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మాడ వీధులలో శ్రీ వైఖానస ఆశ్రమంలో వేంచేసి ఉన్న శ్రీ విఖనస ఆచార్య స్వామి వారికి తెనాలి శ్రీ వైఖానస సేవా సంఘం అధ్యక్షులు, ఆల్ ఇండియా అర్చక ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మేడూరి శ్రీనివాసమూర్తి దంపతులు మంగళవారం పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆచార్య స్వామికి 12 తెలుగు మాసాలలో వచ్చే ప్రతి శ్రవణ నక్షత్రం రోజున పంచామృత అభిషేకం జరిపి విశేష పూజలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా స్వామివారికి అలంకరణ నిమిత్తం వార్షికంగా పట్టు వస్త్రాలను సమర్పిస్తున్నట్లు శ్రీనివాసమూర్తి దంపతులు తెలిపారు. ఈ ఏడాదికి సంబంధించి వస్త్రాలను స్వామికి సమర్పించారు. ఈ సందర్భంగా శ్రీమాన్ గంజం ప్రభాకర్ ఆచార్యులు ఆచార్య స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి వేద ఆశీర్వచనం చేశారు. కార్యక్రమంలో పరాశరం బాలమురళీకృష్ణ, పావని దంపతులు పాల్గొన్నారు. వైఖానస దివ్య సిద్ధాంత వివర్ధని సభాధ్యక్షులు దివి రాఘవ దీక్షితులు, ప్రధాన కార్యదర్శి దివి శ్రీనివాస దీక్షితులు,
కోశాధికారి అగ్నిహోత్రం సనత్ కుమార్, నారాయణం వెంకట వరాహ నరసింహ దీక్షితులు, రొంపిచెర్ల వాసుదేవ భట్టాచార్యులు, పలువురు వైఖానస ఆగమ పండితులు పాల్గొని వార్షికంగా స్వామివారికి వస్త్రాలను సమర్పిస్తున్న శ్రీనివాసమూర్తి కుటుంబ సభ్యులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. బాపట్ల జిల్లా వేమూరు మండలం జంపని గ్రామానికి చెందిన మేడూరు శ్రీనివాసమూర్తి అను నేను ప్రతి సంవత్సరం కూడా తిరుమలలో వేయించేసి ఉన్న శ్రీ విఘ్నసాచార్య స్వామి వారికి వార్షికంగా ప్రతి నెలలో నిర్వహించేటువంటి శ్రవణ నక్షత్ర విశేష పూజా కైంకర్యాల నిమిత్తంగా స్వామివారికి 12 తెలుగు మాసాలకు సంబంధించి 12 శ్రవణ నక్షత్రాల రోజున పట్టు వస్త్రాలను సమర్పించేందుకు గాను మా తరఫుగా సమర్పిస్తున్నటువంటి ఈ పట్టు వస్త్రద్వయాన్ని ఈ రోజున స్వామివారికి సమర్పించడం జరుగుతోంది. స్వామివారి యొక్క అనుగ్రహంతో లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలని, మరి ముఖ్యంగా ఆ వెంకటేశ్వర స్వామివారి అలాగే విఘ్నసాచార్య స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి కటాక్ష వీక్షణాలతో లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలని ప్రార్థిస్తున్నాం. తెనాలి చెంచుపేటలోని జెండా చెట్టు సమీపంలో మృతి చెందిన గుర్తు తెలియని వృద్ధుని మృతదేహానికి తెనాలి పట్టణానికి చెందిన హెల్పింగ్ సోల్జర్స్ సంస్థ ప్రతినిధులు సాంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించి తమ సహృదయతను మరోమారు చాటుకున్నారు. ఈ సందర్భంగా హెల్పింగ్ సోల్జర్స్ సంస్థ ప్రతినిధి ఇనాయతుల్లా మాట్లాడుతూ 3 టౌన్ పోలీసుల సమాచారం మేరకు వృద్ధుని మృతదేహానికి సంస్థ సభ్యులు సాంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించడం జరిగిందని అన్నారు. కుల మత ప్రాంతాలకు అతీతంగా సంస్థ సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. సంస్థ చేపట్టే సేవా కార్యక్రమాలు సహకరిస్తున్న దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు సంస్థ సభ్యులు పాల్గొన్నారు. తెనాలి చెంచుపేట జెండా చెట్టు పక్కన సందులో కాలువలో ఒక మనిషి చనిపోయి ఉన్నారు అని 3 టౌన్ పోలీస్ వారు హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సేవా సంస్థను ఇలా ఒక మనిషి చనిపోయి ఉన్నారు, ఆ మనిషికి ఎవరు లేరు అని ఇక్కడ స్థానికులు చెబుతున్నారు అనగానే వెంటనే స్పందించిన హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధి మరియు అతని స్నేహితులు వచ్చి అక్కడున్న వాళ్ళని అడిగి తెలుసుకున్నాము. ఈ మనిషి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు అని చెప్పగానే ఫలానా మనిషి ఇక్కడ రోజు అడుక్కుంటూ ఉంటారు, ఈయన ముస్లిమ్స్ అనగానే సరే పోలీస్ వారు హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సేవా సంస్థని కోరగా వెంటనే చనిపోయిన ఆ మనిషిని తీసుకొని వెళ్ళి ఆ మనిషి సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది. ఇదే కాకుండా ఒక పక్కన అన్నదాన కార్యక్రమాలు కానీ ఇంకో పక్కన అనాథలు ఎవరైనా చనిపోయినా వాళ్ళకి ఎవరున్నా ఎవరు లేకపోయినా ఎవరు పట్టించుకున్నా ఎవరు పట్టించుకోకపోయినా మేమున్నాము అని చదువుకుంటున్న యువకులు అందరూ కలిసికట్టుగా ఉండి వాళ్ళ ప్రాణానికి సైతం లెక్క చేయకుండా ఈ రోజున దాదాపు 1446 మంది అంత్యక్రియలు చేశారు. మేము చేస్తున్న సేవా కార్యక్రమాలన్నిటికీ సహాయ సహకారాలు అందిస్తున్న దాతలందరికీ హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఆ దేవుని చల్లని ఆశీస్సులతో దాతలందరి సహాయ సహకారంతో మరెన్నో గొప్ప గొప్ప సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి పాత శివాలయంలో ఘనంగా శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి శాంతి కళ్యాణ మహోత్సవం. చెంచుపేటలో గుర్తు తెలియని వృద్ధుని మృతదేహం లభ్యం. హెచ్సి వార్తలు యూట్యూబ్లో తెనాలి హెచ్సి అని టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. హెచ్సి వార్తలు సమాప్తం. నమస్కారం.